క్రైమ్ అలర్ట్, అన్యాయాలు ఎదిరించే శబ్దం. ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నావు? ఇంకేముంది మాట్లాడడానికి? చూడు, నేను చాలా మంచి కుటుంబానికి కోడల్ని, కాబట్టి దయచేసి ఫోన్ చేయకు. అయితే నేను పని చేస్తాను, ఆ వీడియో మీ హస్బెండ్ చూపిస్తాను. పంపించిన వీడియో. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలే. నేనేం చెప్తున్నానో అది చెయ్యి, లేదంటే ఆ వీడియో మీ హస్బెండ్ పంపిస్తాను. అర్థమైందా? సరే పని చేయి, అదొకటొకటి తీసి నేను హ్యాపీగా చూసుకుంటుంటాను. నేనేం చెప్తున్నానో అదే చెయ్యి. ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు చూస్తుందంతా నిజం కాదు. నా మాట వినండి, ఒక్కసారి నా మాట వినండి ప్లీజ్. చెయ్యొద్దు. రేపు పొద్దున్న నా ఇంట్లోంచి వెళ్ళిపో. నీ మొక్కం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక్కసారి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? అరే తను నీకంటే ఎక్కువ. నాకన్నా ఎక్కువ ప్రేమిస్తే అప్పుడు నాకు బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటా బహుమతి? అరే బట్టలు ఎందుకు పోతుంది? ఉండరా. ఎవర్రా మీరు? సాలే, నీ అబ్బా నా ఇంట్లోకి రావడానికి మీకు ఎంత ధైర్యం? క్షమించండి భయ్యా, భయ్యా క్షమించండి భయ్యా, భయ్యా క్షమించండి. ఎందుకన్నా కాలుస్తున్నారు అన్న? జస్ట్ మాకు తెలుసు అన్న, మాట్లాడడానికి వచ్చానన్నా. జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతానన్నా, ప్లీజ్ అన్నా. ఓయ్, తెలుసా వీళ్ళు? అవును, ఇతను మెలండ్, అతని స్నేహితుడు అజ్జు. తెలుసని. అతను మన ఊరేలే. అరే సాలే, ఈ ఊరేడు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇక్కడ కనిపించావనుకో డైరెక్ట్ గోలీ కాల్చి పడుతుందా? అర్థమైందా? సరే సరే అర్థమైంది భయ్యా. చలో హాట్ హాట్, పద పద. అరే ఏం చేస్తున్నావు? అమ్మొచ్చేస్తుంది. ఇదంతా చూస్తే బాగోదు. ఇదంతా అవసరమా? ఏ వదులు. ఏం చేస్తున్నావు? ఎవరైనా వస్తారు. నేను రాను, నేను తొల్లేను.
ఒక్క నిమిషం ఏమైంది? ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే వస్తా. వదినా, ప్రియా చెప్పు, ఏమైంది? ఎక్కువ నాటకాలు చేయకు బృందా. వదినా, నాకు నీ ఏషాల గురించి మొత్తం తెలుసు. ప్రతిరోజు మా రూమ్ దగ్గరకు వచ్చి తొంగు చూడడం మానే. లేదు లేదు ప్రియా, నువ్వు తప్పుగా అబద్ధం చేసుకుంటున్నావు. అలాంటిదేం లేదు. అది నీకు కూడా తెలుసు. కొంచెమైనా సిగ్గు తెచ్చుకో, లేదంటే నువ్వు కూడా మీ భర్త దగ్గరికి వెళ్ళిపో. రోజు రోజుకి నీ వేషాలైనా తగ్గుతాయి. మిలిన్, మిలిన్, అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఊరు మొత్తం వెతుకుతున్నా నేను. నా మనసు ముక్కలైందిరా. రీమా ప్రేమించాన్రా, మోసం చేసిందిరా. అరే నువ్వేనా పెద్ద ప్రేమికుడివా? ప్రేమ కాకపోతే ఇంకొకటి. రేయ్, మన పేదరికమే మన ప్రేమకు అడ్డుగా మారిందిరా. అక్కడ రీమా డబ్బు సంపాదించాలరా. అరే నీకు ఒకటి అర్థం కావట్లేదు. తను బట్టలు ఇప్పుతుంటే నువ్వేం చేస్తున్నావు? రే, అది గుర్తు చేయకరా, నన్ను మోసం చేసింది అది. అది నువ్వే మడిచిపెట్టి ఉంచుకో, పనికొస్తుంది. నాతో రా హా? స్వర్గానికి. విక్కీ అన్నా, ఎక్కడున్నావు? అరే సాలే. ఏ రీమా, ఈ జోకర్ నా కొడుకులు ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్య వీళ్ళని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోవాలా? వీళ్ళు చేస్తారా? ఊర్లో పెద్ద రోమియో వీడు. వీడి కంటే ఎవ్వరూ బాగా చేయలేరు. సరే అలా అయితే నేర్చేసుకొని చేసేస్తారు. ఓ రోమియో, ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా అది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు, సరేనా? నువ్వు గ్యారంటీ ఇస్తున్నావా? అరేనా, నేనున్నాను కదా. వెనక్కెళ్ళు. వెనక్కెళ్ళండి. హాయ్. ఇంకేంటి రోమియో, ఈరోజు నువ్వు తలుచుకుంటున్నావా? నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి గుర్తొస్తున్నావు. ఐ మీన్, నువ్వు నా జీవితంలో లేకపోతే నా జీవితం ఇన్కంప్లీట్గానే ఉంటుంది, చాలా బోర్గా ఉంటుంది. ఒక విషయం చెప్పనా, మన ఇద్దరికి జన్మజన్మల సంబంధం ఉన్నట్టుంది. చాలు చాలు, ప్రేమ కోసం మాట్లాడమంటే ఎవరైనా నీ తర్వాతే. అరే మాట్లాడడం ఒకటేనా, చేతుల్లో కూడా ఏదైనా చేసి చూపిస్తావా? అంటే నువ్వేం చేయాలో చెప్పు, నేను అది చేస్తాను. నీకు నిన్న నేను ఏం చేశానో ఈరోజు నాకు అది చేయొచ్చు కదా. ఐ మీన్, ఇది ఖచ్చితంగా చేయాలా? భయపడ్డావా? సరే అయితే నీ ఫోన్ పెట్టేస్తున్నా. లిజన్ లిజన్, అమృత అమృత లిజన్, నేను చెప్పేది విను. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను.
ఇది రికార్డింగ్ ఎందుకు చేస్తుంది? ఈ రికార్డింగ్ బటన్ మన డబ్బులకి గ్యారెంటీ రా అబ్బాయి. నువ్వేమనుకుంటున్నావు? మన ఊరు ఏ సిటీ కంట తక్కువ కాదురా. నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే నువ్వు ఈ రికార్డింగ్ బటన్ని నొక్కి తీరాలి. ఇది ఫ్రెండ్ బుక్ యాప్. దీనిలో సముద్రమే ఉంది. ఈ సముద్రంలో కనిపించే చేపలన్నిటికీ నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూనే ఉండాలి. కొంచెం ప్రేమిస్తుండు. అలా కొన్ని చేపలు ఖచ్చితంగా పడుతూనే ఉంటాయి. సరేనా? నువ్వు కవిత్వం ఎందుకు పంపించావు? ఫోటో చూడు ఎంత బాగుందో. ఖచ్చితంగా చదువుతుంది. నువ్వు చూస్తూ ఉండు, ప్రేమలో ఖచ్చితంగా పడిపోతుంది. అరే ఈ అమ్మాయి నీకంటే అందంగా ఉంది. అరే మీ అన్న పని అదే కదా. అది నేను చెప్పానరా. ఇప్పుడు చూడు, నేను ఆడుకుంటాను ఇంకా. హాయ్, నీ పేరు ఏంటి? బృందా. ఇప్పుడు చూడరా మీ అన్న మాయజాలం చూపిస్తా ఇంకా. నీ క్వశ్చన్ చెప్పనా? నువ్వు మాట్లాడుతుంటే నీ వాయిస్ చాలా బాగుంది. మీ గొంతైతే ఇంకా అందంగా ఉంది. అవునా? మరి నా సంగతి ఏంటి? నన్ను నువ్వు ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తున్నావా? చూడు, నువ్వు ఓకే అంటే నీకు ప్రతిరోజు కవిత్వం వినిపిస్తాను. రోజు ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అవునా? నేను కూడా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఎప్పటి నుంచో ఈ స్నేహం కోసం ఎదురు చూస్తున్నాను. యాక్చువల్లీ నాకు కూడా ఇలాంటి స్నేహితుడే కావాలి. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నా. ఓ, ఒకసారి కలవచ్చు కదా నువ్వు సింగిల్గా ఉంటే. హా హా నేను మా అమ్మ నాన్నలతో ఉంటున్నా. ఓహోయ్, నేను కూడా ఓ షేరింగ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నాను. నేను దేవుని కోరుకుంటున్నాను. నేను నిజంగా దేవుని ఏం కోరుకుంటున్నానంటే నాకు అందరికన్నా డిఫరెంట్ ఫ్రెండ్ కావాలని. అందుకే అనుకుంటానేమో దేవుడు నిన్ను పరిచయం చేశాడు. ఇది మాత్రం నిజం. భయ్యా మీరెవరు? నేను అమృతతో మాట్లాడాలి. అమృత ఎక్కడుందని నీకు చెప్పాలా? సిగ్గు లేదా ఇంత నీచమైన పని చేయడానికి? భయ్యా ఏం మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడుతున్నాను నీకు తెలుసా? నువ్వు చేసిన ఈ నగ్న ప్రదర్శన అంతా ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీకొక మెసేజ్ వచ్చింది చూడు.
ఇప్పుడు విను, నీ చర్యల గురించి నేను ప్రపంచానికి చెబుతాను, అర్థమైందా? నువ్వెవరికైనా చెప్పాలనుకున్నావో భయ్యా మీకు 2 చేతులు దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి భయ్యా. 5 లక్షలు, ఇది నీ గౌరవానికి ఇవ్వాల్సిన డబ్బు. భయ్యా నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? భయ్ హలో, అరే ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేయాలో? అర్థమైందన్నా. అరే అటు చూడు, ఇల్లు ఎంత బాగుందో చూడు మేరీ జాన్. నేను కడితే అది నువ్వు కట్టినట్టేలే. అమృత అమృత ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. అమృత ప్లీజ్ నన్ను వదిలేయి, నా దగ్గర అంత డబ్బు లేదు నీకు ఇవ్వడానికి. నేను నీకు హెల్ప్ చేయడానికి లేను, అర్థమైందా? అమృత నేను చెప్పేది విను. అమృత ప్లీజ్. నువ్వు నాకు తొందరగా డబ్బులు పంపించు, లేదంటే నీకేమవుతుందో నువ్వు ఊహించలేవు. హలో హలో, అరే నా క్వశ్చన్ చెప్పు, మనం ఏం చేస్తున్నామో అది కరెక్టేనా? నువ్వు పేదరికంలో ఉండాలనుకుంటే ఉండు, కానీ నేను అలా ఉండలేను. విను, నువ్వు ఆ మేడంకి చెప్పి డబ్బులు అడుగు, లేకుంటే అది నేను బ్రతిమలాడుతుంటే నువ్వు అలా బెదిరిస్తూనే ఉండిపోతావు. పద. అటు చూడు. ఆ, నేను అదే చూస్తున్నా. పింక్ వన్. ఏంటి మేడం ఈ మధ్య ఫోన్లోనే ఉంటున్నావు? అలాంటిదేం లేదు, కొత్త ఫ్రెండ్ దొరికాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. బాయ్ ఫ్రెండ్? హే పిచ్చా, నేను పెళ్లి చేసుకున్నాను, నా భర్తను మోసం చేస్తానా? ఇంత హ్యాపీగా నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు, బాయ్ ఫ్రెండ్ ఉంటే అందులో తప్పేముంది? పిచ్చా నీకు? నాకిష్టం లేదు, నేను అతన్ని మోసం చేయను, నాకు ఆ ఉద్దేశం లేదు. అవునా? నాకు అతన్ని చూపించొచ్చుగా. చూస్తానులే నీకు కూడా అక్కడిని. ఏమైందమ్మా, ఎందుకలా చూస్తున్నారు? ఎవరో అబ్బాయి నీకేదో పంపారు. నీకోసం నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, నాకందరికంటే డిఫరెంట్ ఫ్రెండ్ ఇవ్వమని. ఆ దేవుడు నిన్ను నన్ను కల్పించాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని, ఎందుకంటే నువ్వు చాలా ప్రీషియస్ అన్న. అరే అమ్మా, ఇది నాకు ఇంకెవరు పంపుతారు? కైలాష్ పంపాడా? ఇంతకుముందు ఎప్పుడూ పంపలేదు, మరియు ఇప్పుడు సడన్ గా ఇలా. అరే నిన్న రాత్రి తనకి నాకు గొడవ జరిగిందమ్మా, అందుకే కొంచెం కూల్ చేయడానికి పంపించుంటాడు. సరే నేను దీన్ని లోపల పెట్టేసి వస్తాను. అరే ఒక్క నిమిషం. అరే బృందా ఫోన్ సైడ్. నువ్వెందుకు ఫ్లవర్స్ పంపించావు అరుణ్? నా ఇంటి అడ్రస్ నీకెలా తెలిసింది? చూడు, నేను ఒక పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ని, ఇంకా నీ అడ్రస్ నీ ఐడిలోనే రాస్తుంది, అక్కడి నుంచి తీసుకున్నాను. ఇంకా నీ అడ్రస్ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకు? అరే రేపు పొద్దున మనం పెళ్లి చేసుకోబోతున్నాం, నీ అడ్రస్ నాకు తెలియాలి కదా. చూడు బృందా, మనం చాలాసేపు మాట్లాడుకుంటున్నాం, ఇంకా నేను నీకు పూలు ఇస్తున్నానంటే నేను ప్రేమిస్తున్నానని నీకు తెలిసే ఉంటుంది కదా. నేను ఎంత ఇష్టపడుతున్నానో. ఏమైంది, నేనంటే నీకు ఇష్టం లేదా? లేదు. చూడు అరుణ్, విషయం ఏంటంటే నేను నీతో రిలేషన్లో ఉండలేను. నాకు పెళ్ళయింది. పెళ్ళయిందా నీకు? పెళ్ళి అంటే మరి నాకెందుకు చెప్పలేదు? నన్ను క్షమించరు ప్లీజ్. చూడు, నేను నా సెల్ఫిష్ వల్ల నేను నిన్ను మోసం చేశానని నాకు అనిపిస్తుంది. నిన్ను చాలా హర్ట్ చేశాను, కానీ నీతో రిలేషన్షిప్లో ఉండటం అంటే నా భర్తను మోసం చేయడమే. లేదు, నేను ఇది చేయలేను. బృందా, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాంటప్పుడు నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడావు? యాక్చువల్లీ నా భర్త వేరే ఊర్లో జాబ్ చేస్తారు, అయితే నేను మా అత్త వాళ్ళ దగ్గరే ఉంటున్నాను.
చూడు బృందా, నీకు అర్థం కావట్లేదు. అసలు నేను ఏం ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. నీకు తెలుసు కదా, నేను చాలా ఇష్టపడుతున్నాను, కానీ నువ్వేమో ఇంకొకరితో ఉన్నావు. అయింది ఏదో అయిపోయింది, దీన్ని ఇక్కడితో ఆపేద్దాం బృందా. నేను ఇంకా మాట్లాడలేను. ఐఎమ్ సారీ. లేదు, అరే అరే ఫోన్ ఎందుకు కట్ చేసావు? అరే చూడు తమ్ముడు, చూడు ఫోన్ వచ్చిందంటే సరే, లేదంటే ఇంకోసారి ట్రై చేద్దాం. నీకు విషయం చెప్పనా? ఆమె నన్ను సొంతం చేసుకోవాలనుకుంటుందిరా, కానీ ఆ అమ్మాయికి పెళ్ళైన విషయం దాచింది. ఇప్పుడు అమ్మాయి నా ఫ్రెండ్ అంతే. ఇప్పుడు చూడు ఫ్రెండ్ బుక్లో ఫోన్ వస్తుంది. అరే పదా, ఇక్కడ కాదు డెస్క్టాప్ మీద. వచ్చింది. లిఫ్ట్ చేయి. ఉండరా, సరే లిఫ్ట్ చేస్తా. నాకు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు బృందా? నన్ను ఇంకా ప్రశాంతంగా ఉండనివ్వవా? దయచేసి అలా మాట్లాడొద్దు అరుణ్. నువ్వు నాకంటే చాలా బాగున్నావని ఆ క్షణమే అనిపించింది. అయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు నాతో టైంపాస్ చేసినందుకు ఇలా చెప్తున్నావా? కాదు, అలా కాదు అరుణ్. నేను నీకు చాలా తక్కువ సమయంలోనే చాలా దగ్గరయ్యాననిపిస్తుంది. నేను నీకు చెప్పలేకపోతున్నాను నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అని. నేను ఇంపార్టెంటా? నీ భర్త నువ్వు వదిలేయగలవా? వదిలేయగలను. ఎలా నమ్మను? నువ్వు చెప్పింది అసలు ఎలా నమ్మను? నీ భర్తకు నా హక్కులు, ఆ హక్కులు నాకు ఇవ్వగలవా? ఒక్క నిమిషం. ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నావు. సరిగ్గా హీరోయిన్లో ఉన్నావు బృందా. అది ఆ హీరోయిన్ లాగా పోజిస్తూ చూపించవా? ఇప్పుడు హ్యాపీయేనా? చాలా హ్యాపీగా ఉంది బృందా. ఈరోజు నువ్వు నాకు చేసిన హెల్ప్కి నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నీకు ప్రామిస్ చేస్తున్న బృందా, ఇంకా నీ లైఫ్ మారిపోయింది. షబ్బాష్ రా. ఇప్పుడు చూడు, నువ్వు చిన్నింటి నుంచి పెద్దింటికి వెళ్ళబోతున్నావు. చాలా ఆనందంగా ఉందిరా. షబ్బాష్. సరే అన్న. నీ వాయిస్ చాలా బాగుంది. మీ గొంతైతే ఇంకా అందంగా ఉంది. ఈరోజు నువ్వు నాకు చేసిన హెల్ప్కి నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ నీకు ప్రామిస్ చేస్తున్న బృందా, ఇంకా నీ లైఫ్ మారిపోయింది. అరుణ్, నువ్వెప్పుడొచ్చావు? నన్ను చూసినా హ్యాపీగా లేవు.
ఈ అరుణ్ ఎవరు? అరుణ్ అరుణ్ నా భర్త. అప్పుడు నీ దగ్గర టైం లేదు కదా, అందుకే నేను వేరే పెళ్లి చేసుకున్నా. ఏం ఆలోచిస్తున్నావు? అలానా? వచ్చాను కదా, ఇంకేంటి? చాలా రోజులైంది కదా టైం స్పెండ్ చేసి. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నాకు కొంచెం పని ఉంది. సరే, తొందరగా రా. నేను ఫినిష్ చేసి వస్తా. అరే, నువ్వు ఇంతేదవ్వా, రికార్డ్ కూడా చేస్తావా? అరే నా మాట వినో. చూడు, ఆ వీడియో నీకు ఎలా చేరిందో అలాగే నీ హస్బెండ్ కూడా చేరుతుంది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు. అరే నిజం చెప్తున్నాను, నువ్వు కానీ నాకు 5 లక్షలు ఇవ్వకపోతే అప్పుడు ఈ వీడియో నా భర్తే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు జోక్ చేస్తున్నావు కదా? చేసి చూపించరా? నేను చెప్తున్నాను, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను నీకు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో ఒక కొత్త మార్పు వస్తుందంటారు. కానీ కాలం గడిచిపోతుంది. మార్పు కూడా మన జీవితాల్లో వేగంగా ఒక భాగంగా మారుతుంది. మరియు నేరం కూడా తన కొత్త ఉనికిని చాటుతూ వస్తోంది. ఇంటర్నెట్ యుగంలో పూర్తి జ్ఞానాన్ని పొందగలిగే కొత్త మార్గం మారుతూ వస్తోంది. అదే ఇంటర్నెట్లో నేరాలు కూడా తన ప్రాబల్యాన్ని విస్తరించాయి. బృంద ఒక గౌరవమైన కుటుంబానికి కోడలు. ఆమె ఒంటరితనంతో బాధపడుతూ తన కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఒక తోడు కోసం వెతుకుతూ ఉంది. కానీ ఆమెకు తెలియదు వాళ్ళు తనకు సహాయం చేస్తారా లేక తనను తప్పుదారి పట్టించి వాడుకోవాలనుకుంటారా అని. కానీ బృంద ఈ ఊబిలో చిక్కుకుంది. నమస్కారం, నేను దీప్షికా నాగ్పాల్ మళ్లీ మీతో మాట్లాడాలని వచ్చాను. నేటి కాలానికి పాఠం నేర్పించే గొప్ప కథతో మళ్లీ మీ ముందుకొచ్చాను. మరి రండి చూద్దాం బృంద ఎక్కడి వరకు వెళ్తుందో, ఎక్కడ నిలిచిపోతుందో. జ్వరం తగ్గట్లేదు నీకు? ప్లీజ్ దయచేసి లైట్ ఆఫ్ చేయవా? నాకు బాగా నిద్ర వస్తుంది, అలాగే తలనొప్పిగా ఉంది. చూడు, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలింది? అరే ఏమైంది బృందా, ఈరోజు నువ్వు అసలు నాతో మాట్లాడలేదు. చూడు, నేను చాలా సాంప్రదాయన కుటుంబానికి కోడల్ని. దయచేసి నాకు ఫోన్ చేయకు. అరే నువ్వు నన్ను ఒక పని చేయి. నీవు ఓ పని చేయనా, ఆ వీడియో నీ భర్తకి పంపించి చూడనా? వీడియో పంపినా చెప్పు. చూడు, నేను మీలాంటి అమ్మాయిలు వీడియోలు బయట పెట్టే డబ్బులు సంపాదిస్తాను. దానికి మీరు మూల్యం చెల్లించుకోవాలి కదా, ఇందులో తప్పేముంది? నువ్వు నిజంగా తప్పు చేసుంటే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి కదా. నా దగ్గర అంత డబ్బులు లేవు. అవునా? అయితే పని చెయ్యి, డబ్బులు వద్దులే. ఇప్పుడు నువ్వు ఆన్లైన్లోకి రా. అంతకుముందు ఎలాంటి డ్రెస్ వేసావో అలాంటిది వేసుకుని రా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? దయచేసి నన్ను వదిలే. ఏ నేనేం చెప్తున్నానో అదే చెయ్యి, లేకపోతే ఈ వీడియో నీ భర్తకు పంపుతాను. అర్థమైందా?
నీలాంటి అమ్మాయి నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. ఓ పని చేయి, అది కూడా తీసేయి. చూడ్డానికి చాలా బాగుంటుంది. ప్లీజ్ తీసేయి. తీస్తావా లేదా వీడియో పంపించిన? నేనేం చెప్తున్నాను అది చెయ్యి. తీసేయి. ఆ పని చేస్తావా లేదా? నేనేం చెప్తున్నానో అది చెయ్యి. బృందా, బృందా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అలాంటిది నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? మరి నువ్వు చేసేది? నేనేమన్నా గుడ్డోన్నా? నువ్వు చూసేదంతా నిజం కాదు. నేను చెప్పేది ఒకసారి విను. ఒక్కసారి వినండి ప్లీజ్. చెయ్యదులు. రేపు ఉదయమే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీ మొహం నాకు ఎప్పుడు చూపించుకో. ఒక్కసారి వినండి. దయచేసి నా మాట వినండి. నేనేం చేయలేదు. దయచేసి నా మాట వినండి ప్లీజ్. అమ్మా నా మాట వినండి అమ్మా. నేను ఏం చేయలేదు. మీరన్నా చెప్పండి అమ్మా ప్లీజ్. ప్లీజ్ అండి నా మాట వినండి. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తే నాకు మంచి ప్రతిఫలం ఇచ్చావులే. నీ ముందు నుంచే అనుకుంటున్నా వదిన ప్రవర్తన ఏమీ బాగుండట్లేదని. బృందా, నోరు మూసుకొని వెళ్ళు, లేకపోతే కొట్టి పంపిస్తాను. అరే అసలు ఏం జరిగిందో ఎవరైనా చెప్తారా? మా ఇది చేసింది చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది. అమ్మ నేను అలాంటిది ఏం చేయలేదు. దయచేసి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. దయచేసి నా మాట వినండి. చెప్తే అర్థం కావట్లేదా నీకు? పద. నువ్వు నీ భార్యను ఇలా ఇంటి నుండి గెంటేస్తావా ఏంటి? ఈ సంస్కారం ఎక్కడి నుండి నేర్చుకున్నావు? మా ఇది నన్ను మోసం చేసింది. లేదమ్మా నేను ఏం చేయలేదు. ఒక్కసారి నా మాట వినండి అమ్మా ప్లీజ్. బృందా, నువ్వు లోపలికి వెళ్ళు. నా అదృష్టం అస్సలు బాగలేదు. అది చస్తేగా నాకు మనశ్శాంతి ఉండదేమో. కైలాష్, నీ భార్యతో ఇలానే మాట్లాడేది నువ్వు? మా అది కాదు నాన్న. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. నిఖిల్, కొన్నిసార్లు ఆమె ఏం చెబుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినానా. అసలు అమ్మాయి ఏం చెబుతుందో విను. మా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు నానా. మనం మాట్లాడిన మాటలు మనం ఎప్పుడు వెనక్కి తీసుకోలేం. నీకు చిన్నప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పించాను. ఒకసారి ఆలోచించి అమ్మాయితో మాట్లాడు. ఇదే నువ్వు నాకు ఇచ్చే గౌరవం అనుకుంటా. వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. బృందా, తలుపుతీ. బృందా, తలుపుతారు. బృందా ప్లీజ్ తలుపుతీ. బృందా ప్లీజ్ తలుపుతీ.
ఈ రోజు మన జీవితంలో మనకు 2 ప్రపంచాలున్నాయి. ఒక ప్రపంచంలో వాస్తవాలుంటాయి, ఇంకొక ప్రపంచంలో ఈ వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉంటాయి. ఇంటర్నెట్లో సోషల్ మీడియా ప్రజాదరణ పొందింది. సోషల్ నెట్వర్క్ అనే దాంట్లో మన పాత సంబంధాలను పంచుకునే ప్రదేశం. ఇంటర్నెట్ సహాయంతో మనం కొత్త స్నేహితులను మరియు కొత్త వ్యక్తులను కలవచ్చు. మనం మన స్నేహితులను గుడ్డిగా నమ్మి మోసపోతాము. నేటి సోషల్ మీడియా కాలంలో అది మన అతి పెద్ద తప్పు. ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో స్నేహితులను సంపాదించుకోవడం సాధారణమే, కానీ ఇంకా శత్రువులను సంపాదించుకోవడం కూడా సాధారణమే. బృంద మిలింద్ వలలో పూర్తిగా చిక్కుకుంది, కానీ తన కుటుంబంలో ఎవరికీ ఈ విషయం తెలియకూడదని ఆమె తన జీవితాన్నే వదిలించుకోవాలనే స్థాయికి చేరుకుంది. రండి చూద్దాం, బృంద అతనికి మద్దతు ఇస్తుందా లేదా, ఈ గందరగోళం నుండి బయటపడుతుందా లేదా. వదిలే నన్ను ప్లీజ్. నువ్వేం చేస్తున్నావు బృందా? నువ్వు వదిలే, నీకేం అర్థం కాదు. నేను ఏం తప్పు చేయలేదు, అయినా నన్ను అంటున్నావు. బృందా సరే, నేను ఈ భర్తని, నీకు సపోర్ట్ ఇస్తాను, నీకోసం ఏదైనా చేస్తాను బృందా. నువ్వు నాతో ఇక్కడ ఉంటున్నావా? నేను ఒంటరిగా ఉంటున్నాను. అందరూ నన్నే అనేవాళ్ళు తెలుసా? కొంచెమైనా సిగ్గు తెచ్చుకో, లేదంటే నువ్వు కూడా మీ భర్త దగ్గరికి వెళ్ళిపో. రోజు రోజుకి నీ వేషాలైనా తగ్గుతాయి. నేను ఒంటరిగా ఉండటం వల్ల చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు ప్లీజ్. నేను ఒంటరిగా ఉండకుండా ఉండటానికి ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఎవరో అబ్బాయి నీకేదో పంపారు. నీకోసం నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎలా ఉన్నాను? ఆ హీరోయిన్ లాగా పోజిస్తూ చూపించవా? చూడు, ఈ వీడియో నీకు పంపించినట్లే నీ హస్బెండ్ కూడా పంపిస్తాను. నువ్వు కానీ నాకు 5 లక్షలు ఇవ్వకపోతే అప్పుడు ఈ వీడియో నా భర్తే కాదు, ప్రపంచం మొత్తం చూస్తుంది. నేను అతనితో మాట్లాడి చాలా పెద్ద తప్పే చేశాను. దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. బృందా, ఇప్పుడు మనకు ఒకటే మార్గం ఉంది, ఆ డబ్బేదిచ్చి మనం తప్పించుకోవాలి. నువ్వేం చెప్తున్నావు? సరే విను, నేను మీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర డబ్బు ఉంది, కానీ క్యాష్గానే ఉంది, కాబట్టి నేను వచ్చి ఇవ్వగలను. అరే వా, మేం ఫోన్ చేస్తాను, నువ్వు అప్పుడే రావాలి, ఏ ఇబ్బంది రాకూడదే. మీరు చెప్పినట్లే చేస్తాను. సరే, ఓ పని చేద్దాం, నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేయి. ఇది వినో, ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, అర్థమైందా? సరే, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. సరే మరి, ఈరోజు రాత్రికి. చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకొక బక్రా కూడా రెడీ అయ్యే డబ్బులు ఇవ్వడానికి. అరే అన్న, ఎంత మజా వస్తుందో. వెరీ గుడ్. అన్నా, అన్నా ఎలా ఉంది సరుకు? అరే, నువ్వు చెప్పింది నిజమేరా, చాలా అందంగా ఉంది. అరే అన్నా, ఒక్క నిమిషం అన్నా, చేతికి డైమండ్ రింగ్ ఉందన్నా.
డబ్బులు మొత్తం ఉన్నాయిగా. అన్న ఇందులో పేపర్లు ఉన్నాయి. డబ్బులు ఎక్కడ ఉన్నాయే? నీ ఇప్పుడు లెక్కలు సరిపోయాయా? అరే నీ చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. నేను చూస్తాను ఆగన్నా. రే వాడి నుంచి డబ్బులు వచ్చాయా? డబ్బులు వచ్చాయి. కరెక్ట్ టైంకి వచ్చారు. దీన్ని చాలా ఎక్స్ట్రా చేస్తుంది ఇది. చెప్పే డబ్బులు ఎక్కడ పెట్టావు? అరే రే ఎవడ్రా నువ్వు? నేను చెప్తాను వాళ్ళెవరో. ఏం ఆలోచిస్తున్నావురా? పోలీసులు ఇక్కడికి ఎలా వచ్చారనా? ఇక్కడికి రాకముందే వాళ్ళకి చెప్పేసి వచ్చాను. ఇప్పుడు చూడు మీ అందరికి పట్టుకోండి అందరినీ. సార్ నాకేం తెలియదు సార్. నేనేం చేయలేదు సార్. నేనేం చేయలేదు. వృందా మరియు రవికి మధ్యలో ఏం జరిగిందో ఈ సమాజానికి ఒక కొత్త గుణపాఠం. ప్రజలను తప్పుదారి పట్టించడం సాధారణమైపోయింది. వారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. ఒక వార్త ప్రకారం రాజస్థాన్లో కొంతమంది దీనిని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. ఈ వ్యాపారంలో చాలా డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళు మట్టి ఇళ్లను వదిలి కాంక్రీట్ ఇళ్లలో నివసించడం ప్రారంభించారు. కానీ ఆ కాంక్రీట్ ఇంటి పునాదుల్లో ఎంతమంది కన్నీళ్లు దాగి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. సోషల్ వెబ్సైట్కి వెళ్లి ఎవరితోనైనా స్నేహం చేసి ప్రేమలో పడడం చెడ్డ విషయం కాదు. కానీ ఆ వ్యక్తులను వారికి తెలియకుండా గుడ్డిగా నమ్మడం అనేది మీరు చేసే పెద్ద తప్పు. కానీ మీరు సోషల్ వెబ్సైట్లలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. మీరేదైనా గందరగోళంలో చిక్కుకుంటే పోలీసుల వద్దకు వెళ్లడంలో ఏమాత్రం వెనుకాడకూడదు. ఎందుకంటే వాళ్లే మీకు సహాయం చేస్తారు. ఈ రోజుకిది చాలు. తదుపరి నేను దీప్షికా నాగ్పాల్ ఒక కొత్త కథతో ఈసారి మీ ముందుకు వస్తాను. నమస్తే.